జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాడు. అలానే భారీ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తారక్ తో సినిమా చేయనున్నాడు. ఈ కాంబో గురించి చాలా ఏళ్ల క్రితమే దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. అయితే ఇప్పటి వరకు సినిమా పనులు ప్రారంభం కాలేదు. ఇద్దరు వేరువేరు సినిమా పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ దేవరా, వార్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ నేపథ్యంలో సినిమాలోని దేవరా పాటను విడుదల చేయనున్నారు. వార్ 2 వైపు నుంచి పోస్టర్ విడుదల చేసే అవకాశం, అదే విధంగా ప్రశాంత్ నీల్ తో సినిమా టైటిల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది. డ్రాగన్ అంటే పవర్ఫుల్ టైటిల్. ఈ సినిమాకు కరెక్ట్ గా సెట్ అవుతుందని ఆ పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. దేవరా, వార్ 2 చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కాల్ షీట్ కోసం ప్రశాంత్ నీల్ ఎదురు చూస్తున్నాడు. ఈలోగా టైటిల్ విషయం చర్చకు వచ్చింది. డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ ఫైనల్ చేశారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మొదట్లోనే సినిమా షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో చూడాలి. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.